నంద్యాల జిల్లా బనగానపల్లెలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన స్వగృహం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, బనగానపల్లె వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు బోమా కిషోర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ నారాయణ రెడ్డికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వివరించి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క టీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. 2022లో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి. మరి ఈరోజు ఒక మెడికల్ సీట్ కావాలంటే 1,50 లక్షల రూపాయలు మరి వచ్చే పరిస్థితి ఉంది. పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ 17 విజయవాడ కానీ కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు, ప్రైవేట్ వాళ్ళు అయితే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం యొక్క ఆస్తులు